మరో తెలుగు సంస్థ ఐపీఓకి వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మహాలక్ష్మి గ్రూప్స్ నుంచి చిరహరిత్ లిమిటెడ్ బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్టు కానుంది. ఒక్కో షేర్ విలువ 21 రూపాయలుగా నిర్ధారించినట్లు మహాలక్ష్మి గ్రూప్స్ చైర్మన్ హరిచంద్ర ప్రసాద్, చిరహరిత్ లిమిటెడ్ ఎండీ పవన్ బంగ్ వెల్లడించారు. రేపటి నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు షేర్ల కోసం నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన బీఎస్ఈ ఎస్ఎంఈ నుంచి షేర్లు కేటాయిస్తారు. గత 7 ఏళ్లుగా పర్యావరణ హిత ప్రాజెక్టులను నిర్వహిస్తున్న సంస్థ 31 కోట్ల రూపాయల పెట్టుబడులే లక్ష్యంగా ఐపీఓకు వెళ్తోంది. మీ గ్రూపు మేము ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మెయిన్గా పవర్ ప్రాజెక్ట్స్ చేసామండి. దాని తర్వాత వీ టుక్ ఏ డిసిషన్ దట్ వీ షుడ్ డూ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అని, ఎన్వైర్మెంటల్లీ క్లీన్ ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ చేసాం. ఒకటి ఈ చిరహరిత్ ఒక కంపెనీ అండి, చిరహరిత్ లిమిటెడ్ విచ్ ఈస్ గోయింగ్ పబ్లిక్. రెండోది ఎక్స్ఈఎంఎక్స్ అని చెప్పి బయోగ్యాస్ కంపెనీ, అది మహాలక్ష్మి ప్రాజెక్ట్స్ అని చెప్పి బయోఫిలిక్ డిజైన్స్తో తయారయ్యే రియల్ ఎస్టేట్ కంపెనీ. అది ఈ 3-4 కంపెనీలు ఇంకా ఉన్నాయండి. సో వాటన్నిటిని కూడా ఐడియాస్ని తీసుకుని, ఐడియాస్తో పాటు ఎవరికైతే ఐడియాస్ ఉంటాయో వాళ్ళని కూడా మాతో పాటు అనుసంధానం చేసుకుని కలిసిమెలిసి మేము కంపెనీస్ కింద డెవలప్ చేస్తున్నాము. ఇదంతా ఒక వెంచర్ స్టూడియో ప్రాసెస్లో వెళ్తున్నాం అండి ముందుకి. గవర్నమెంట్ బిజినెసెస్ చేయకుండా ప్రైవేట్గా రైతులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఒక సైంటిఫిక్గా వాటర్ సొల్యూషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం చిరహరిత్లో వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఫర్దర్ గ్రోత్ అవ్వాలి అంటే కావాల్సిన క్యాపిటల్ నాట్ జస్ట్ మహాలక్ష్మి గ్రూప్ నుంచి రావడం కాకుండా పబ్లిక్ నుంచి కూడా వస్తే ఈ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ అని మనం ప్రూవ్ చేసినట్టు అవుతుందని మనం ఎస్ఎంఈ ఐపీఓకి వెళ్ళడం జరుగుతుంది.